రాజకీయ డ్రామాలు ఎలా ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ నటనను చూసి మనం నేర్చుకోవచ్చు. శ్రీశ్రీ గారు చెప్పినట్లు కాదేది కవితకు అనర్హం అన్నట్లు దేన్నైనా కానీ రాజకీయాల కోసం సులువుగా వాడుకోవడంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కంటే రెండాకులు 2 లీవ్స్ ఎక్కువ చదివినాడనడంలో అతిశయోక్తి లేనే లేదు. ఎన్ని వంకర్లు తిరుగుతాడు, ఎన్ని హొయ్యలు పోతాడు, ఎన్ని లయలు పోతాడు. అసలు ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. పవన్ కళ్యాణ్ చేసేటువంటి రాజకీయ విన్యాసాలు, ఆ రంగులు మార్చడం చూస్తే ఊసరవెల్లి కూడా ఆ సినిమా సావిత్రి సినిమాలో ఒక కంటికి కన్నీరు గార్చినట్టు ఊసరవెల్లి సొగం బాడీ ఒక రంగు, సొగం బాడీ ఒక రంగుతో ఏడుస్తుంది. పవన్ కళ్యాణ్ చూస్తే ఏంది స్వామి ఈ మనిషి, మాకేదో రంగులు మార్చేదానికి మేము బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నాము, మా మొత్తం జాతినే అంతరించిపోయేలాగా చేస్తున్నాడు, ఇతను అన్ని రంగులు మారుస్తున్నాడని చెప్పేసి ఊసరవెల్లులు కూడా రంగులు మారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాయి. అంతగా మారుస్తాడు. 2 ఇన్సిడెంట్లు అండి. ఇప్పటంలో నోటీసులు ఇచ్చి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు వైడనింగ్ చేస్తున్నాము, మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్లోకి వచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు అని చెప్పి నోటీసులు ఇచ్చి అన్ని వార్నింగులు ఇచ్చిన తర్వాత వాళ్ళు వినకపోతే అక్కడ ప్రహరీ గోడల్ని కొట్టేశారు. యాజ్ పర్ ద రూల్స్ గోడ కూల్చారు. గోడ కూల్చితే పవన్ కళ్యాణ్ ఎంత నానాయాగి చేశాడు, ఎంత హంగామా చేశాడు, కారు మీద కవాతులు చేశాడు. అక్కడికి వెళ్ళి మట్టి పిసుకుతూ మీరు మట్టి కొట్టుకొని పోతారని శాపనార్థాలు పెట్టాడు. హాహాకారాలు చేశాడు, ఘీంకారాలు చేశాడు, అరిశాడు, గీబెట్టాడు, వంగాడు, లేచాడు, రుద్దాడు, మొరిగాడు. బా బా ఒకటి కాదులే, ఆ విన్యాసాలు చూడాలంటే 2 ఐస్ సరిపోవు, అంతగా విన్యాసాలు చేశాడు. ఆ రోజు కేవలం గోడ కూలింది. ఈరోజు గోడ కూలి 80 చనిపోయారు, అసువులు బాశారు, ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబం నుంచి 4 చనిపోయారు. కారు మీద కవాతులేవి, వంగడాలేవి, లేవడాలేవి, రుద్దుడేది, అసలు ఆ ఊపేది ఏది? ఆ ఊపు. ఇప్పుడు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే విందాం. ఆయన ఏం ప్రయత్నం చేశాడన్నది కూడా ఆయన మాటల్లోనే విందాం. సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం. సింహాచలంలో గోడ కూలి క్యూ లైన్లో ఉన్న 7 భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు దానికి రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాడకుండా, పిల్లర్స్ లేకోకుండా, ఏం లేకోకుండా ఫ్లై యాష్ బ్రిక్స్తో కడితే అది కూలక ఉంటుందా? 20 అడుగుల పొడవు, 10 అడుగుల హైటు పెట్టి కేవలం ఫ్లై యాష్ బ్రిక్స్తో ఎటువంటి సపోర్ట్ లేకోకుండా మమా అనిపిస్తే 5 రోజుల్లో గోడ కడితే, ఇంతకుముందు మనం చూసాం ఎక్కడో రోడ్డు 2 రోజులకే పెచ్చులూడి పైకి వస్తుంది. దానికి లేయర్ బై లేయర్ కట్టాలి. నాకు ఒక సివిల్ ఇంజనీర్ కూడా చెప్పాడు, ఒక సోదరుడు చెప్పాడు, నేను వీడియో కూడా చేశాను. కానీ తూతూ మంత్రంగా మీరు సంక్రాంతికి వచ్చేసేయండి రోడ్లు క్లీన్గా ఉంటాయంటే అవి పెచ్చులూడి పైకి వస్తున్నాయి. ఈ గోడ కూడా అంతే. 5 మంత్రులతో బృందం ఏర్పడిందంట అక్కడ. ఏది? వసతుల్ని పర్యవేక్షించడానికి, ఏర్పాట్లను పర్యవేక్షించడానికి. ఏం పర్యవేక్షించినారు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటున్నారు మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు. వెనకల ఆ మ్యూజిక్ ఒకటి పెట్టుకొని, కాంతార మ్యూజిక్ పెట్టుకొని టాయ్ 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 అని ఒక వీడియో ఏమో స్లో మోషన్లో ఇట్లా వేలు చూపడం, కింద మ్యాప్ చూసి వాళ్ళకు దిశానిర్దేశం చేశారంట, ఆదేశాలు జారీ చేశారంట. ఇన్స్టా రీల్స్కి ఏం ఒకరిని మించి ఒకరు. అంతకుముందు పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నట్లు ఈరోజు ఈ మొబైల్ టాయ్ టాయ్ అని మ్యూజిక్ మళ్ళా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకున్నారే. 5 మంత్రుల కమిటీకి కనీసం ఆ గోడ ఉంటుందే కూలుతుందన్న కనీస జ్ఞానం కూడా లేదా వాళ్ళకి. ఇక్కడ నేను అడిగేది పవన్ కళ్యాణ్ని, పవన్ కళ్యాణ్ కారు మీద ఊరేగు, సింహాచలం దాకా ఊరేగి ఆడ తొడగొట్టి మట్టి కొట్టుకొని పోతారు ఈ 5 మంత్రులు. ఏం చేస్తారు? మీ కమిటీని రెచ్చిపో, ఊగు, పూనకాలు వచ్చినట్టు ఊగు. ఏం మైలేజ్ రాదా? ఇప్పుడు ఊగితే మైలేజ్ రాదా? ఉట్టి గోడ పడిపోయినప్పుడే అంత రెచ్చిపోయి నువ్వు హంగామా చేసి నానాయాగి చేసినప్పుడు ఆ గోడ కూలి ఇప్పుడు 7 చనిపోయారు. ఆ గోడ కూలడం కూడా మానవ తప్పిదం, న్యాచురల్ కెలామిటీ కాదు, మానవ తప్పిదం, మ్యాన్మేడ్ డిజాస్టర్. ఏం అరవడాలు, గెంతడాలు, ఊగడాలు, వంగడాలు, రెచ్చిపోవడాలు లేవే. సరే అబ్బా, దానికి దీనికి ఎందుకు పోలిక చేస్తావు? అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అరిశాము, గోల చేశాము, ఇప్పుడు మేము అధికార పక్షంలో ఉన్నాం కదా ఎందుకంటాము అని జనసైనికులు అనొచ్చేమో. మీరు అధికార పక్షంలో ఉండంగా
అసలు లడ్డులో కల్తీ జరిగిందో లేదో తెలియదు, ఆ లడ్డులో నిజంగా కల్తీ ఉందా లేదా నిర్ధారణ కాలేదు. కానీ ఏమేం చేసినాడబ్బా, ఐ యామ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పేసి పోయి కాషాయ వస్త్రాలు ధరించి బొట్టు పెట్టి నెత్తికి బ్యాండు పెట్టి కుక్కల వ్యాన్ ఎక్కి నేను హిందూయిజాన్ని కాపాడుతాను, నా హిందువులకు ఎందుకు ఇట్లా జరుగుతుంది, మనోభావాలు దెబ్బతింటున్నారు అని చెప్పి ఇంత ఊగిపోయినావే మీరు అధికారంలో ఉండగానే. ఈరోజు మరి మీరే అధికారంలో ఉన్నారు, ఈరోజు హిందూ భక్తులు చనిపోయినారు, నీ మనోభావాలు దెబ్బతినలేదా? సనాతన ధర్మం నువ్వు కాపాడుతా అన్న సనాతన ధర్మానికి ఇబ్బంది కలగలేదా? వాళ్ళు చేసిన పాపం ఏంది? ఆ భక్తులు దేవుణ్ణి మొక్కడానికి వచ్చినారు, ఏర్పాట్లు నాసిరకంగా ఉన్నాయి, మరి మాట్లాడొచ్చు కదా. చూడండి, తెలుసుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లారా, ఈ రాజకీయ క్రీనీడలో వీళ్ళు మతాలను ఎంత దారుణంగా వాడుకుంటున్నారో ఇంతకంటే చక్కటి ఉదాహరణ ఎవ్వరూ చెప్పలేరు. గోడ కూలితే ఊగిపోయి రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్, గోడ కూలి 7 మంది చనిపోతే పిన్ డ్రాప్ సైలెన్స్. లడ్డులో కల్తీ ఉందో లేదో తెలియదు, కానీ దాన్ని రాజకీయాల కోసం వాడుకుందామని వస్త్రాలు మార్చి నెత్తికి బ్యాండు కట్టి ఐయామ్ అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పేసి ఎంతో హంగామా చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు 7 ప్రాణాలు గాలిలో కలిసిపోతే నిమ్మకు నీరెత్తినట్టుండాడే. ఏం మైలేజ్ రాదనా? ఏం దీనికి ఏమన్నా మనము రాజకీయంగా మనం ఏమైనా మైలేజ్ తెచ్చుకోలేమన్న నమ్మకంతో సైలెంట్గా ఉన్నాడా? అన్నీ మూసుకొని కూర్చున్నాడా? అనండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అతని పేరు డాక్టర్ సందీప్ పంచకర్ల. అతను డాక్టరేట్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, జనసేన పార్టీ భీమిలి కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్, కంటెస్టెంట్ 2019. సో 2019లో పోటీ చేశాడంట. పెద్ద నాయకుడిలాగే ఉండడు, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినంత వరకు. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి, గోడ కూలి 7 మంది భక్తుల మృతి, పదుల సంఖ్యలో క్షతగాత్రులు, లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో గోడల పటిష్టత, రక్షణా చర్యల ముందస్తు జాగ్రత్తపై జనసేన పార్టీ తరపున ఎంత కోరినా కనీసం స్పందించని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో సుబ్బారావు, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరుగుతుంది అని ఒక మెసేజ్ పెట్టి, ఎక్కడ నుంచి ప్రెజర్ వచ్చిందో ఏమో మనకు తెలియదు, కానీ ఆ ట్వీట్ని డిలీట్ చేశాడు ఈ సందీప్ పంచకర్ల అనే వ్యక్తి. ఏం పవన్ కళ్యాణ్, మీ నాయకుడి చేత ఆ ట్వీట్ డిలీట్ చేయించావా మనకు మైలేజ్ రాదు అని చెప్పేసి? నేను అడుగుతున్నానండి. ఇప్పుడు భక్తి అనేది భక్తి ఒకలాగే ఉండాలి కదండి. ఏ ఇష్యూ అయినా భక్తి ఒకలాగా ఉండాలి, ఇంటెన్సిటీ ఒకలాగా ఉండాలి కదా. ఒకసారి అంతగా రెచ్చిపోయి ఊగిపోవడమేమి, ఇప్పుడు తుస్ అని సైలెంట్గా ఉండడమేమి? మీరే కింద కామెంట్ సెక్షన్ పెట్టు. నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్. ఊసరవెల్లిలు కూడా బాధపడుతున్నాయి అర్థం కాక, ఈ పవన్ కళ్యాణ్ రంగులు మార్చిన నేచర్ చూసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? కారు మీద కవాతులు, రావడాలు, ఊగిపోవడాలు, వంగడాలు, ఐయామ్ అన్అపాలజెటిక్ సనాతని అనడము, నెత్తికి బ్యాండ్ వేసుకోవడము, కాషాయ వస్త్రం వేసుకోవడం ఏం లేదు. ఎవరితో పెళ్లి జరిగితే, ఎవరిది దేవినేని ఉమా వాళ్ళ కొడుకుతో కూతురు